నెక్స్ట్ సబ్జెక్ట్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. అనాటమీ అండ్ ఫిజియాలజీ శరీర నిర్మాణ శాస్త్రము మరియు ధర్మశాస్త్రము. దీనిలో మనకు సిలబస్లో ఉండే టాపిక్స్ సెల్ అంటే కణము, రెండవది స్కెలెటల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ, మూడవది మస్క్యులర్ సిస్టమ్ కండర వ్యవస్థ, నాలుగవది డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ, ఐదవది సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ప్రసరణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఆరవది రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస వ్యవస్థ, ఏడవది ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే విసర్జన వ్యవస్థ, ఎనిమిదవది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ, తొమ్మిదవది ఎండోక్రైన్ గ్లాండ్స్ సిస్టమ్ వినాళ గ్రంథుల వ్యవస్థ అనే 9 టాపిక్లు ఉన్నాయి. అసలు మానవ శరీరంలో మొత్తం ఎన్ని వ్యవస్థలు ఉన్నాయని అడుగుతాడు. 9 వ్యవస్థలు అంటే సెల్ వ్యవస్థ కాదు, మిగిలిన సెల్ మినహాయించి మిగిలిన 8 కూడా వ్యవస్థలే. వీటితో పాటు రిప్రొడక్షన్ సిస్టమ్ అని ఉంటుంది, లైంగిక వ్యవస్థ. అంటే ఈ స్కెలిటల్, మస్క్యులర్, డైజెస్టివ్, సర్క్యులేటరీ, రెస్పిరేటరీ, ఎక్స్క్రియేటరీ, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. 9వది ఈ శుక్రకణము, అండకణం గురించి వివరించే రిప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్తో కలిపి మొత్తం ఒక 9 రకాల వ్యవస్థలు ఉన్నాయి. అది సిలబస్లో లేదు మనకి, ఈ 9 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. వీటిలో మొట్టమొదటి సెల్ గురించి వెళ్ళేటప్పుడు అసలు ముందుగా అనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. డెఫినేషన్స్. అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రము. ఇది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ గురించి వివరిస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటాడు, అనాటమీ అంటారు. ఈ శాస్త్రము దేని గురించి చెబుతుందంటే కట్టింగ్ అప్ అంటే శరీరాన్ని కోసి చూడటము అని అర్థం. శాస్త్రపిత హెరోఫిలస్ ఈయన చాలా పూర్వకాలానికి చెందినవాడు. క్రీస్తు పూర్వము 1-2 శతాబ్దానికి చెందిన వ్యక్తి అతను. మరి ఆధునిక శరీర నిర్మాణ శాస్త్రవేత్త ఎవరు అంటే ఆండ్రియస్ వెసాలియస్. ఆధునిక శరీర నిర్మాణ శాస్త్ర పిత ఆండ్రియస్ వెసాలియస్. ఈ అనాటమీలో డిఫరెంట్ సబ్ డివిజన్స్ ఉంటాయి. దీంట్లో గ్రాస్ అనాటమీ అని ఉంటుంది. మొన్న తెలంగాణ వాళ్ళకి ఇచ్చాడు గ్రాస్ అనాటమీ అంటే శరీర అవయవాలను మైక్రోస్కోప్లో చూడగలిగితే దాన్ని గ్రాస్ అనాటమీ అంటారు. తర్వాత ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రము, విచ్ డీల్స్ విత్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఆ శరీరంలోని అవయవాలు పనిచేసే విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫిజియాలజీ అంటారు. స్ట్రక్చర్ అంటే అనాటమీ, ఫంక్షన్స్ అంటే ఫిజియాలజీ.
తర్వాత దీని అర్థము నేచర్ అండ్ ఆరిజిన్. ఫిజియాలజీ అర్థము నేచర్ అండ్ ఆరిజిన్. నేచర్ అంటే ప్రకృతి, ఆరిజిన్ అంటే పుట్టుక గురించి వివరిస్తుంది. పూర్వకాలం శాస్త్రపిత ఎరాసిస్ట్రాటస్ అనే వ్యక్తి పూర్వకాలం ఈ శాస్త్రం గురించి మొట్టమొదటిసారి వివరించాడు. మరి ఆధునిక శరీర ధర్మశాస్త్రపిత క్లాడ్ బెర్నార్డ్ బెర్నార్డ్ని ఆధునిక ఫిజియాలజీ పితామహుడు అంటారు. నేచర్ అండ్ ఆరిజిన్ గురించి వివరిస్తుంది. ఫిజియాలజీని క్వీన్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ అంటారు. ఫిజియాలజీని క్వీన్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ అని అంటారు ఫిజియాలజీని. నెక్స్ట్